నేను పిలిస్తే రాదు నాన్న, కొడుతుంది మమ్మీ. నువ్వు రానా? జోక్ కాస్త ఇంత సీరియస్ అయితే నాకేం తెలుసు నాన్న. మమ్మీ టికెట్ తీసుకుంటుందా? టికెట్ కౌంటర్ దగ్గర కొన్ని శక్తి నాన్న. దిగు దిగు జల్దీ అటు సైడ్ ఉందా ఇటు సైడ్ ఉందా నాన్న? నాన్న అటు సైడ్ ఉందా ఇటు సైడ్ ఉందా? జల్దీ రానా? జోకులు చెప్పి ఇప్పుడు నచ్చిందా నేను బయటకి ఇట్లా రాలేదు మా. సారీ మా, ఏదో జస్ట్ తల పగిలి మమ్మీ ఒక్క నిమిషం ఆగు మమ్మీ. మమ్మీ ఆగు మమ్మీ. నాన్న ఆపు నాన్న. ఎందుకు మా? ఒక్క నిమిషం ఆపు మా. ఏడిపోయింది నాన్న. ఏం చేస్తారు నాన్న జోక్ చేసావు మా. నాన్న ఆపు నాన్న. నువ్వే ఆపు నాన్న. నువ్వే ఆపాలి నాన్న. అసలు మా ఏడికి మా. ఏం చెప్పలేదు నా దాన్ని మా నన్ను ఆపు నాన్న. మీరు చేసినప్పటికీ ఆగుతుందిరా. నాన్న నువ్వు ఆపితే ఆగదా నాన్న? రే సారీ నాన్న, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆపు నాన్న. నాన్న మీరు చేసినప్పటికీ అంతే కావాలి. నాన్న ఆపు నాన్న. మీకు అమ్మ అవసరం ఉంటే పిలుచుకురండి. నాన్న రా. నేను పిలిస్తే రాదు నాన్న, కొడుతుంది మమ్మీ. నువ్వు రానా? మమ్మీ ఏది? వెళ్ళిపోయింది నాన్న. నాన్న మమ్మీ వెళ్ళిపోయింది నాన్న. నాన్న నడు నాన్న, పోదాం పా నాన్న. కారు తీర్చండి. కారు తాళం తీసుకోండి నాన్న. కారు తాళం తీసుకోరా. అరే పా నాన్న. కనిపిస్తలేదు. ఎందుకు భయం రా? మీరు చేసిన పని ఏమన్నా మంచి పని ఆరా? కాదు నాన్న, ఎటు వచ్చింది నాన్న? నువ్వు అమ్మమ్మ మట్టి ఫాలో అయినావు కదా నాన్న. నేను ఫాలో కాలేరా. ఎటు పోయింది, ఆటో ఎక్కింది, వెళ్ళిపోయింది నాన్న. అరే అమ్మకి ఫోన్ చేయరా. అమ్మకి ఫోన్ చేయాలి. ఏమన్నా చేయాలి కొడుక, మీ సంగతి చెప్తా. కాదు నాన్న. నాన్న మేమేదో అట్లా నాన్న మేము మజాక్ చేసినాం నాన్న. ఏం మజాక్ రా? ఏమన్నా మజాక్ అరా? అది మజాక్ చేసే పని ఆరా మీరు? నాన్న మేము నాకు ఇంత సీరియస్ అవుతుంది నాకేం తెలుసు నాన్న. అమ్మ వెళ్ళిపోతుంది నాకేం తెలుసు. నేను జస్ట్ ఏదో మజాక్ చేసిన నాన్న. అటు ఇటు చూడు నాన్న. నాన్న లిఫ్ట్ చేస్తలేరు నాన్న. వేరే సందుకు పోదాం. ఈ సందులో పోతే ఇంకో సందుకు పోదాం. ఈ సందులో పోదాం. ఏ సందు? ఈ సందా? ఈ సందులో ఇటు చూడు నాన్న. నాన్న అక్కడ నిలబడ్డారు చూడు ముందర. డిప్పర్ ఒకసారి. కాదు నాన్న, ఎవరు లేరు రా. ఎవరు లేరు. లిఫ్ట్ చేస్తలేదు నాన్న. లిఫ్ట్ చేస్తలేదు. ఏమన్నా కావాలి కొడుక, మీ సంగతి చెప్తా నాకు. అక్కడ చూడు నాన్న ఒకసారి. ఆటో పక్కన ఎవరు? అక్కడ 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 ఆటో పక్కన ఎవరు లేరా? అటు సైడ్ పోదాం నాన్న. ఇటు సైడ్ లేదు కానీ అటు సైడ్ పోదాం. అటు సైడ్ అవతల సందుకు పోని. అవతల సందుకు పోని. లిఫ్ట్ చేస్తలేరు నాన్న. లిఫ్ట్ చేస్తలేదు. తిప్పు తిప్పు జల్దీ తిప్పు నాన్న. ఫోన్ చేసి స్పీకర్ పెట్టి ఫోన్ చేస్తూనే ఉన్నారా? కలుస్తూనే ఉంది. ఫోన్ చేస్తూనే ఉన్నా. లిఫ్ట్ చేస్తలేదు నాన్న. ఎందుకు లిఫ్ట్ చేయట్లేదురా నాన్న? ఎందుకు? హలో హలో మమ్మీ, ఏడున్నావు మమ్మీ? వరం వరం ఎక్కడున్నావే? ఏడికి వెళ్ళనే? నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను? మా ప్లీజ్ మా. వాళ్ళేదో జోక్ చేసిరట్రే నీకు. మమ్మీ మమ్మీ అరే రైల్వే స్టేషన్ లో ఉన్నావా? ఇప్పుడు చెప్పేసినావు పనిలో మాట మాట్లాడి వస్తున్నా. నేను వస్తున్నా. జల్దీ ఆవిడ బోనిస్తున్నా. తిప్పు తిప్పు నానా. తిప్పుతున్నా వెనకనే ఉంది మనం పోయాల్సింది. జల్దీ జల్దీ. కాల్ కట్ చేసేసిందిరా. కట్ చేసి జల్దీ పో నానా. అసలు నానా సారీ నానా. మీరు చేస్తే తప్పులని నాన్న ఏదో జోక్ గా చేసినాం కానీ ఇంత సీరియస్ అవుతుంది మాకేం తెలుసు నాన్న. ఇట్లా సీరియస్ అవుతుంది అంటే మేము ఎందుకు చేస్తాం నాన్న?
ఏం దూరం మీరు తిప్పునా జల్దీ పోండి నాన్న. మనకు స్టేషన్కి ఇప్పుడు ఎన్ని మినిట్స్ పడుతుంది పోవడానికి? 10 minutes పడుతుంది. జల్దీ పోండి, స్పీడ్గా దొక్కు నాన్న. కమాన్. అది పక్క పార్క్ ఎయిట్ సైడ్ ఉంది ఏమని చెప్పిందా నాన్న? ఏం చెప్పలే, రైల్వే స్టేషన్ లో ఉందా అన్నది. జోక్ కాస్త ఇంత సీరియస్ అయితే నాకేం తెలుసు నాన్న. మమ్మీ ఇంత టికెట్ తీసుకుంటుందా ఏడా టికెట్ కౌంటర్ దగ్గర కొంచెం నాన్న దిగు జల్దీ పార్క్ చేయి. అటు సైడ్ ఉందా ఇటు సైడ్ ఉందా నాన్న? నాన్న అటు సైడ్ ఉందా ఇటు సైడ్ ఉందా? జల్దీ రానా? ఏడనా నాన్న? ఏం జోకులు ప్రాణాలు పోతుంటే ప్రాణాలు పోయే జోకులు ఏం సాయి? ప్రాణాలు పోగొచ్చుకుని ఇప్పుడు ఏమన్నా అవుతా? ఇది కూడా జోకేనా? అప్పుడు జోక్ నువ్వు ఇంత సీరియస్ తీసుకోవడం ఏం సీరియస్ సాయి? చెప్తాను నేను ఒక్కదాన్ని మా ఏడవకు మా అమ్మ. ఎందుకే ఇది ఇంత దూరం ఇట్లా? వీడే బెట్టింగ్లు అంటాడు, వీడియో నిన్ను ముంచుతా అంటాడు. మా జోక్ చేసి మాట లైట్ కి జోకులు చేయడానికి ఇంత దూరం. ఆడ కూర్చుంటా లే భరత్ వద్దు, ఇప్పటికే టీవీలు చూసి ఖరాబ్ అవుతుంది. మళ్ళీ నువ్వు వచ్చి కొత్తగా బెట్టింగ్ జస్ట్ ఏదో జోక్ ఆడుకుంటా టీవీ చూసుకుంటా. భరత్ నీకు అర్థం కాదు, నువ్వు డిగ్రీ చదివిను కదా. అవును మరి వాళ్ళు కూడా చదువుకోవాలి కదా. నేను జోకులు చెప్పి ఇప్పుడు నచ్చిందా నేను బయటకి ఇట్లా రాలేదు మా. సారీ మా, ఏదో జస్ట్ పొద్దు భరత్ తల పగిలి. మా ఏమైంది మా? నేను ఎప్పుడైనా పోయేదాన్ని. మాట్లాడకు మా. ఇంకా కొన్ని రోజులకన్నా పోతా క్రికెట్. నేను ఉండలేదు. జోక్ చేసాం మా, అర్థం చేసుకో. నాలంటారు కుక్కలు తెప్పల మంది గుళ్ళో పోయి బతుకు. చాలా మంది బెట్టింగ్ పెడతారు కదా మా, దానికోసం అట్లా చేసాం. పెట్టుతారా అంటే పెట్టచ్చు. బెట్టింగ్ పెట్టకూడదు భరత్. నేను చెప్పాను నీకు అర్థం కాదు. బెట్టింగ్ పెట్టి జీవితం నాశనం చేసుకోకూడదు ఎప్పుడు. కాదు చాలా మంది టీవీలో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చూస్తున్నారు. చిన్న వీడియో తీసినమ్మా, అంతే నుంచి ఏం లేదు. బెట్టింగ్ పెట్టకూడదు అసలు. బెట్టింగ్ పెట్టాను వీడియో తీసినమ్మా నీ మీద. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని అంతే తప్ప ఏం లేదు మా. అంటే బెట్టింగ్ పెడితే నీ రియాక్షన్ ఏందని చూద్దాం అనుకున్నామ్మా, అంతే. అంతకు మించి ఏం లేదు మా. మమ్మీ ఏదో ఒక మా కొంచెం ఈ రియాక్షన్ చెప్దామని. బీపీ డౌన్ అయిపోతుంది భరత్. అది బీపీ డౌన్ అవుతుంది. అవును మా, కూర్చో ఒక నిమిషం వాటర్ తీసుకురా. ఇంకేం లేదు, వాటర్ తీసుకురా. షాప్ బంద్ ఏం కాదు, అది ఉంటుంది అటు సైడ్ ఉంటే తీసుకురా. ఓ అటు సైడ్ ఉంటుంది తీసుకోరా. మా జస్ట్ అందరూ బెట్టింగ్ పెడతారుగా, వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారని చిన్న వీడియో తీసినాం మా, అంతే. అది నాకు చెప్తే నేను కూడా చేస్తాను కదా. మా చెప్తే అది వీడియో ఎట్లయితుంది మా, ఒక మాట. అంటే రియలిస్టిక్ గా చేసినా కానీ నువ్వు ఇంత సీరియస్ తీసుకోవడం నాకు తెలియదు. సారీ మా మమ్మీ. ఒక్కదాన్ని ఆటో ఎక్కి ఆటో నుంచి ఇక్కడ దిగి ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నాక మా ఎందుకు వచ్చినావు మా? మేము అప్పటికి ఆపుతూనే ఉన్నాం కదా మా. నాన్న నిద్ర వస్తే ఎక్కిపోయేదాన్ని. ఇప్పుడు నాన్న నిద్ర ఉందో వెళ్ళిపోయిందో. ఇప్పుడు వస్తుంది మా. ప్రతి రేట్ అయితే పోయేది మా. ఇంకో మా మమ్మల్ని వదిలేసిపోతావు అమ్మా. నా భర్త వల్ల నాకు ఎప్పుడు బాధ లేదు. ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అది వీళ్ళ వల్ల, ఈ బెట్టింగ్ వల్ల ఎంతమంది చచ్చిపోతుంది. బెట్టింగ్లు ఎవరు ప్రోత్సాహం చేయొద్దు, సపోర్ట్ చేయొద్దు. బెట్టింగ్లు అనేవి చాలా డేంజర్. ఇవాళ కూడా కుటుంబం చనిపోయింది 2 రోజుల కింద హైదరాబాద్లో. ఇట్లా బెట్టింగ్లు పెట్టి ఇల్లు పోగొట్టి, బంగారం పోగొట్టిండంట, కారు పోగొట్టిండంట. ఇల్లు కూడా ఖాళీ చేద్దాము, ఇల్లు ఖాళీ చేసి వాళ్ళకి ఇద్దామంటే 4 years అంటే పెళ్ళి. మధ్యాహ్నమే చూసిన 4 years ఎందుకు ఇట్లా రియాక్షన్ తట్టుకునే అంత ధైర్యం నాకు లేదు. మరి వీడియో తీసినామా, అంత ఏం లేదు. చాలా మంది బెట్టింగ్ పెడుతురుగా, అసలు పేరెంట్స్ ఎట్లా సఫర్ అవుతారు ఏందనేది గైస్ చూసారు కదా.
ఇది వీడియో తీసినాం కానీ ఇంత సీరియస్ అయితే అది మాకు కూడా తెలియదు. మమ్మీ చాలా ఏడ్ చేసింది. నేను చాలా అసలు అమ్మో ఇట్లాంటి వీడియోస్ ఇంకా నేను మళ్ళీ తీయను గైస్. అండ్ ఒకసారి మమ్మీని అడుగుదాం తీసుకురా. మమ్మీ ఇప్పుడు ఈ మధ్య అందరు బెట్టింగ్ పెట్టి చాలా మంది చచ్చిపోవడానికి రెడీ అవుతారు, సఫర్ అవుతారు కదా, వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు చెప్పు. డాడీ నువ్వు ఇద్దరు చెప్పు. చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఆడతారు. చిన్న చిన్న పిల్లలు కూడా డిగ్రీ చదివే వాళ్ళు, ఇంటర్ చదివే వాళ్ళు, అమ్మ నాన్నకి తెలియదు బెట్టింగ్లు పెట్టి చాలా ప్రాబ్లంలో పడుతున్నారు. దయచేసి ఎవరు బెట్టింగ్లు పెట్టకండి. బెట్టింగ్ల వల్ల ప్రాణాలే పోతాయి. మీరు పోతారు, మీ అమ్మ నాన్న ఎంత బాధపడుతారు. మిమ్మల్ని నమ్ముకుని అమ్మ నాన్న ఉంటారు కదా ఇంటికాడ ముసలోళ్ళు, వాళ్ళు చాలా బాధపడతారు కదా. ఏదో కష్టం చేసి ₹1 దాచుకుని వాళ్ళు ఇల్లు కట్టుకోవడం, పొలం కొనుక్కోవడం చేస్తారు. మీరు అటాటుకు వచ్చి బెట్టింగ్ పెట్టిన అమ్మ 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలంటే ఏ అమ్మ నాన్న ఎవరు ఇవ్వరు. నేను కూడా ఇవ్వను. కోపంతో రా అంటాం, ఇలా చంపుకొని రా అంటాం ఎదురు వచ్చిన వాళ్ళని. అట్లని వాడొచ్చి మిమ్మల్ని చంపడం, మీరు పోయి ఇంకొకడెక్కడ చావడం, అమ్మకి కడుపు తీపి తప్ప ఏది మిగిలిచ్చారు మీరు. దయచేసి ఎవరు బెట్టింగ్లు పెట్టకండి. ఆన్లైన్ బెట్టింగ్లు అస్సలు ఆడకండి. కష్టపడి రూపాయలు సంపాదించుకుని బతకండి. వీడియో చేద్దాం అనుకున్నాం కానీ అది చాలా సీరియస్ అయిపోయింది. మమ్మీ చాలా ఏడ్ చేసింది. 7th క్లాస్ ఉంది, ఇప్పుడు నువ్వు చదువుకోవాలి. రేపు ఎగ్జామ్ లేదు, వాడికి ఎల్లుండి ఎగ్జామ్. ఎప్పుడు చేయకు భరత్ ఇట్లా జస్ట్ వీడియో కోసం మా నువ్వు అంతే గాయస్. నిజంగా చెప్తున్నా, మమ్మీ అయితే చదువుకొని వచ్చింది గాయస్. అసలు అరగంట అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి దిగుతాను దాచిపోయింది. సారీ మా మొత్తం పగలు ఉంటుంది మా తమ్ముడికి. సారీ అంటున్నాం కమ్మా, సారీ అంటున్నా. జస్ట్ వీడియో కోసం అసలు చేయలేదు.